4-5 రోజుల్లో కొనుగోలు పూర్తి కావాలి. యంత్రాంగం అంతా ధాన్యం సేకరణ మీద దృష్టి పెట్టాలి. తడిసిన ధాన్యానికి సైతం మద్దతు ధర చెల్లించాలి. రవాణాకు ఇసుక లారీలు వినియోగించండి. చివరి గింజ కొనే వరకు ధాన్యం సేకరణ ప్రక్రియ. సమీక్షలో అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. బీజేపీ బీఆర్ఎస్వి రాజకీయాలు. కిరాయి గోదాములకు ధాన్యం తరలిస్తాం. యాదాద్రి పెద్దపల్లిలో కొనుగోలు కేంద్రాల పరిశీలన. మరి ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది? ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయండి అంటున్నారు. కొనుగోలు స్టార్ట్ అయ్యే నెల రోజుల ముందే ఇట్లాంటి రివ్యూలు చేసి అన్ని కేంద్రాలు సందర్శించి హడావుడిగా యుద్ధ ప్రాతిపదికన చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈ అకాల వర్షాలతో ఇంకా రైతులు నష్టపోయారు పాపం. సమస్య ఎక్కడ మీరే ఒప్పుకుంటున్నారు సమస్య ఉంది అని. మరి ఎందుకు ఆ సమస్య రావడానికి కారణం ఎవరు? ఎందుకు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసే ప్రయత్నం జరగలే? కొనుగోళ్లలో కోటి సమస్యలు. కాంటాల కోసం రైతులు ఎదురుచూపులు. లారీలు గోనె సంచుల కొరత. బస్తాకు 3 కిలోల తరుగు. మిల్లర్ల ఇష్టారాజ్యం. హమాలీల కొరత. వర్షాలకు తడుస్తున్న ధాన్యం. మిల్లుకు ధాన్యం చేర్చే బాధ్యత రైతులకే అప్పగింత. కొనుగోళ్ల జాప్యంతో దళారులకే అమ్ముతున్న రైతులు ఏం చేస్తారు? మరి ఆడ వర్షం రాబట్టే ఒకవేళ మార్కెట్లకు ఎన్ని రోజులైనా అమ్ముదాం అనుకుంటే వర్షం వస్తే తడిస్తే కథమైనా ఉన్నది కూడా బాయ్. మరి ఏం చేయమంటారు దళారులకు అమ్ముకోకపోతే? 90 నుంచి 75 లక్షల టన్నులకు తగ్గిన లక్ష్యం అట. 90 టన్నులు కొనుగోలు చేస్తామని చెప్తే ఇప్పుడు ఆ టార్గెట్ 75 లక్షలకు పోయింది. ఆ 75 లక్షల నుంచి అసలు కొనుగోలు చేసేది ఎంతో ఇంకా దానికి లెక్కే ఉండదు. ఆ 50 దగ్గర 60 దగ్గర అవుతుందో ఏడాగుతుందో. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే కదా ఇది జరిగింది. ఎవరి వల్ల జరిగింది? రైస్ మిల్లులకు ధాన్యాన్ని చేర్చిన తర్వాత మిల్లర్లు తరుగు తీసి ఆ తర్వాత ట్రక్ షీట్ ఇస్తున్నారట. బస్తాకు ఎంత తరుగు తీయాలనేది మిల్లర్లే నిర్ణయిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది, చౌటకూరు, పుల్కల్, కొండాపూర్ సెంటర్స్లో బస్తాకు 3 కిలోల చొప్పున మిల్లర్లు తరుగు తీస్తున్నారు. ములుగు జిల్లాలో క్వింటాల్కు 8 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నారు. జనగామలో మిల్లర్లు టెస్ట్ మిల్లింగ్ చేస్తున్నారు. 70% బియ్యం రికవరీ వస్తేనే దిగుమతి చేసుకుంటున్నారు. తరుగు తాలు పేరుతో క్వింటాల్కు 5 కిలోల కోత పెడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కడతా పేరుతో 5 నుంచి 8 కిలోల తరుగు తీస్తున్నారు. రవాణా ఖర్చుల కింద క్వింటాల్కు 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏం దోపిడీ ఇది? ఏం దందా ఇది? మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? కనీసం ఆ రైస్ మిల్లర్లను కూడా నియంత్రించే పనిలో లేరా మీరు? ఎవ్రీ ఇయర్ ఇదే పరిస్థితి కదా. ఎవ్రీ ఇయర్ ధాన్యం సేకరణకు 8,575 కొనుగోలు కేంద్రాలు. రవాణాకు 13,300 వాహనాలు. ధాన్యం నింపడానికి 21 కోట్ల గోనె సంచులు. టార్పాలిన్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు ఇలా అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరిగినా ధాన్యం రవాణా వ్యవస్థ పూర్తిగా విఫలం కావడంతో ఆ ప్రభావం రైతులపై పడుతోంది. లారీలు, గోనె సంచులు, హమాలీల కొరత, తరుగు దోపిడీ వెరసి రైతులు ముప్పు దిప్పలు పడుతున్నారు. దళారులను కాదని ప్రభుత్వానికి ధాన్యం అమ్మాలంటే వారం నుంచి 2 వారాల పాటు రైతులు చెమటోడ్చాల్సి వస్తోంది. ధాన్యం డబ్బుల చెల్లింపులు పారదర్శకంగా జరుగుతున్నప్పటికీ కొనుగోళ్లలో కోటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఒకసారి కాంటా పూర్తయిందంటే ధాన్యం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుంది. కానీ లారీల కొరతతో ఆ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మిల్లుకు చేరేదాకా రైతుదే బాధ్యత అన్నట్టుగా పరిస్థితి ఉన్నది. లారీల కిరాయి, హమాలీల ఖర్చులు రైతుకు అదనపు భారంగా మారుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోతే రైతులే రోడ్లపైకి వెళ్ళి దారి వెంట వెళ్లే లారీలు అడ్డుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి ధాన్యం బస్తాలు లోడ్ చేసిరు. తిరుమలాపూర్కు లారీలు రాకపోవడంతో ఒక రైతు ఎక్స్కవేటర్ సహాయంతో టిప్పర్లో ధాన్యం పోసి రైస్ మిల్లుకు తీసుకుపోయింది. ట్రాక్టర్లు, బొలేరోలు, డీసీఎంలు ఉన్న రైతులు సొంతంగా రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. ఇలా సొంతంగా తరలించిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీ డ్రైవర్లు కలిసి బస్తాకు 3 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది కాకుండా లోడింగ్, అన్లోడింగ్ కోసం బస్తాకు 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లిలో నెల రోజులుగా కాంటా వేయట్లే. లారీల కొరతతో సిరిసిల్లలో 50,000 టన్నుల ధాన్యం కాంటా పెట్టకుండా ఉన్నది. పెద్దపల్లి జిల్లాలో ధాన్యం కాంటా పెట్టాలంటే మరో 10 రోజులు పడుతుంది. ఆసిఫాబాద్ జిల్లాలో లారీల కొరతతో కల్లాల్లోనే ధాన్యపు రాసులున్నాయి. ములుగులో నెల రోజుల క్రితం వరి కోతలు జరిగినా ఇంతవరకు కాంటా పెట్టలే. భూపాలపల్లిలో ఒక్కో లారీకి 5,000 చొప్పున కిరాయి చెల్లించి రైతులే మిల్లులకు తరలిస్తున్నారు. జనగామ జిల్లాలో 50% కొనుగోలు జరిగినాయి. భువనగిరి జిల్లాలో 2 లక్షల టన్నుల ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉంది. నల్గొండ జిల్లాలో 74,000 టన్నులు, సూర్యాపేట జిల్లాలో 80,000 టన్నుల ధాన్యాన్ని ఇంకా కాంటా పెట్టలే. నల్గొండ జిల్లాలోని డిండి, ఖానాపూర్, రామంతాపూర్, టీ గౌరారం కొనుగోలు కేంద్రాల్లో 120 లారీల ధాన్యం నిల్వలు పేరుకుపోయినాయి. శాలిగౌరారం,
వల్లాల, రామాంజీపురం, చిత్తలూరు, ఉప్పలంచ ఈ గ్రామాల్లో ఇదే పరిస్థితి. భువనగిరి జిల్లా మోత్కూరులో 90 మంది ధాన్యం తీసుకెళ్తే 24 మంది రైతుల వడ్లు మాత్రమే కొన్నారు. బస్తాకు 2 కిలోల తరుగు డీసీఎం డ్రైవర్కి 5 రూపాయలు, హమాలీలకు బస్తాకు 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మహబూబ్ నగర్లో 10 నుంచి 15 రోజుల క్రితం టోకెన్లు ఇచ్చినా ధాన్యం కొనుగోలు చేయలే. వనపర్తి జిల్లాలో 2 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటే 20 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. దీంతో విసిగిపోతున్న రైతులు ప్రైవేటు దళారులకు అమ్ముకుంటున్నారు. అందుకే సేకరణ లక్ష్యాన్ని 90 లక్షల నుంచి 75 లక్షల టన్నులకు ప్రభుత్వం తగ్గించింది. మిగతా వాళ్ళని తెడిపోయినట్టు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. ఇప్పుడు ఆ 75 లక్షల టార్గెట్ని అయినా రీచ్ అవుతారా అంటే కష్టం. సో ఇంత వర్స్ట్గా ఉన్నది సిచ్యువేషన్. మరి ముఖ్యమంత్రి ఆ ఎన్టీఆర్ విగ్రహాలు ఈ పనికి మాలిన వ్యవహారాల కంటే దాని మీద రివ్యూ చేయొచ్చుగా, దాని మీదనే ఉండొచ్చు కదా ఒక 10 రోజులు. మీరు చేసే పని ఏమన్నా ఉందా? ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడే కదా జనాన్ని ఆదుకోవాల్సింది.